3, 2, 1. హాయ్ స్టూడెంట్స్, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో అత్యంత ప్రాబ్లం అయితే చూస్తాం. సో ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ సిగ్మా ఏ క్యూబ్ సైన్ ఆఫ్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేసి మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ రాసుకోండి. ఎల్హెచ్ఎస్ మనకి ఏమి ఇచ్చాడు? సిగ్మా ఏ క్యూబ్ సైన్ ఆఫ్ బి మైనస్ సి అనేసి ఇచ్చాడు. ఓకేనా? సో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ నేను ఇక్కడ రాసుకుంటున్నా. సో ఇప్పుడు సిగ్మా ఇక్కడ ఏ క్యూబ్ ఉంది కదా, దీన్ని ఎలా రాసుకుంటాను చూడండి. ఏ స్క్వేర్ ఇంటూ ఏ అని రాసుకుంటా. ఈ రెండు మల్టిప్లై చేసినా కూడా మనకు ఏ క్యూబే వస్తుంది. సో ఇక్కడ సైన్ ఆఫ్ బి మైనస్ సి. అగైన్ ఇప్పుడు సిగ్మా ఏ స్క్వేర్. సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ ఏ అనేసి మనకు తెలుసు. ఓకేనా? సో ఈ ఫార్ములా అనేది మనం అప్లై చేస్తాం. ఎక్కడ అప్లై చేస్తాం? ఏ కాడ అప్లై చేస్తాం. అప్పుడు ఏమొస్తుందంటే 2r సైన్ ఏ ఇంటూ సైన్ బి మైనస్ సి. సో ఇప్పుడు ఈ 2r ఉంది కదా, ఇది బయట తీసుకొస్తాం. 2r సిగ్మా ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ బి మైనస్ సి. సో నెక్స్ట్ వచ్చి 2r సిగ్మా ఏ స్క్వేర్. మనకి ఇప్పుడు ఏ ప్లేస్లో ఇంకో ఫార్ములా అప్లై చేస్తాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. దీని నుంచి మనకు ఏ కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్, నేను మైనస్ కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సైన్ ఏ ప్లేస్లో అప్లై చేస్తాం. సైన్ ఆఫ్ 180 డిగ్రీ మైనస్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి. ఓకేనా? అగైన్ 2r సిగ్మా ఏ స్క్వేర్ సైన్ 180 మైనస్ థీటా ఏమవుతుందంటే సైన్ థీటా అవుతుంది. సిన్స్ సైన్ 180 డిగ్రీ మైనస్ థీటా ఏమవుతుందంటే మనకు సైన్ థీటా అవుతుంది. ఇక్కడ థీటా ప్లేస్లో ఏముంది మనకు? బి ప్లస్ సి ఉంది. అప్పుడు బి ప్లస్ సిఏ వస్తుంది. నెక్స్ట్ సైన్ ఆఫ్ బి మైనస్ సి. సో రెండు ఈ ఫార్మేట్కి నేను తీసుకొచ్చా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏ ప్లేస్లో మనం ఈ 2r సైన్ ఏ రాసాం కదా, అదే ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లేస్లో కూడా అప్లై చేయండి. ఓకేనా? 2r సిగ్మా 2r సైన్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ సైన్ బి ప్లస్ సి సైన్ బి మైనస్ సి ఉంది. సో దీని ఎలా రాసుకుంటామంటే సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి అని రాసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక ఫార్ములానే, మళ్ళీ మీరు సిన్స్ బట్టి కూడా రాసుకోండి. అగైన్ ఇప్పుడు చూడండి 2r. సో ఇక్కడ ఏమవుతుంది? 4r స్క్వేర్ అయితే వస్తుందన్నమాట. 4r స్క్వేర్. మళ్ళీ ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ ఏ, దీనికి కూడా ఇటు అప్లై చేస్తాం. సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి ఇన్ మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ సి. జస్ట్ నేను ఈ స్క్వేర్ అనేది అప్లై చేశా. ఇక్కడ మనకు 8r స్క్వేర్ ఉంది కదా, ఈ రెండు యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు 4 × 2 8 వస్తుంది. r స్క్వేర్ ఏమవుతుంది? r క్యూబ్ అయితే అవుతుంది. ఓకేనా? r క్యూబ్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి అయితే మనకు అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సిగ్మాని ఎక్స్పాండ్ చేయండి. ఓకేనా? 8r క్యూబ్. ఇప్పుడు నేను సిగ్మాని ఎక్స్పాండ్ చేస్తున్నా. సో ఇలా ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? సైన్ స్క్వేర్ ఫస్ట్ టర్మ్ అట్టే రాసుకోండి. సేమ్ టర్మ్ని మీరు అలానే రాసుకోండి. అగైన్ ఏమొస్తుంది? ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది కదా, మనకేమొస్తుంది? సైన్ స్క్వేర్ బి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ సైన్ స్క్వేర్
సి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా, అగైన్ ప్లస్ ఇక్కడ సైన్ స్క్వేర్ బి వచ్చినప్పుడు ఏమొస్తుంది, మళ్ళా సైన్ స్క్వేర్ సి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఓకేనా, సేమ్ ఒకే ఫార్మేట్లో నేను రాసాను. ఇక్కడ ఏబిసి వచ్చింది, ఇక్కడ బీసీఏ వచ్చింది, ఇక్కడ సిఏబి వచ్చింది. అందుకే మీకు 1 by 1 కింద రాశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మల్టిప్లై చేయండి. ఓకేనా, 8r³ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి మైనస్ దీన్ని మల్టిప్లై చేయండి. సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ సి అగైన్ ప్లస్ ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. సైన్ స్క్వేర్ బి ఇంటూ సైన్ స్క్వేర్ సి మళ్ళీ ఇది మల్టిప్లై చేయండి. సైన్ స్క్వేర్ ఏ అగైన్ ప్లస్ సైన్ స్క్వేర్ సి ఇంటూ సైన్ స్క్వేర్ ఏ అగైన్ మైనస్ సైన్ స్క్వేర్ సి ఇంటూ సైన్ స్క్వేర్ బి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏదైతే క్యాన్సిల్ అవుతుందో చూస్తాం. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి ఉంది, ప్లస్లో ఉంది, మళ్ళీ ఇక్కడ ఇటు కదా, అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా సైన్ స్క్వేర్ బిసి ఇక్కడ బీసీ ఉన్నది చూడండి, ఇది క్యాన్సిల్. సైన్ స్క్వేర్ సిఏ ఉంది, ఈడ ఉంది. సో అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, సో ఇప్పుడు 8r³ ఇంటూ 0, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం RHS. ఓకేనా, మీరు దీన్ని మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. సో మనం ఇక్కడ ఆన్సర్ చూసారంటే 0 ప్రూవ్ చేయాలి. ఎండ్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ.